శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ శ్రీ బుద్ధం నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖద్వారము సందర్భంగా నేను ఎరువ నర్సారెడ్డి గారి దంపతులు వారి మొత్తం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా రాయంచ కాలనీ వాసుల తరఫున, గుడి కమిటీ తరఫున, కాలనీ అసోసియేషన్ తరఫున అందరి తరఫున హృదయపూర్వక కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యం, ఈ కమాన్ గురించి చాలా సార్లు నేను జంగారెడ్డి గారిని బాగా ఎంబడి తగిలి పాపమైనకు ఇబ్బంది పెట్టినట్లయింది. అన్న టైం తీసుకో అంటే ఆఖరికి టైం తీసుకోవడం జరిగింది. కమిటీ తరఫున అందరము వెళ్ళి మన నర్సారెడ్డి గారితో కలవడము, వారి దంపతులతో కలవడము, ఈ యొక్క విషయాన్ని వారు ఎదురుగా పెడితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ఎంబడే వారు చెక్కు రాసిచ్చారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. దీనికి అన్నట్టు ఈ కమాన్కి కానివ్వండి, గుడికి జంగారెడ్డి గారు పనిచేశారు. ఉదయం అనక రాత్రి అనక తెల్లవారుజామున 6 గంటలకు రావడము, ఆయన లేబర్ కూడా లేకుంటే ఆయన్నే స్వయంగా నీళ్లు కొట్టడము, గుడికి కమానికి స్వయంగా ఆయన నీళ్లు కొట్టడము, సేవ చేసుకున్నారు. అందుకే జంగారెడ్డి కుటుంబాన్ని కూడా మేము కాలనీ తరఫున, గుడి తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పటికీ భగవంతుడు కేవలం ఇదే కాదు, ఆయన సామాజిక సేవలో కూడా నంబర్ 1గా ఉంటాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా, చెడు కార్యమైనా మంచి కార్యమైనా ముందు ఉంటాడు. ఏమైనా పని ఉంటే చెప్పండి అని ఆ కార్యాన్ని నిలబడి జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే నేను భగవంతుడితో కోరుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వారికి బాగా శక్తిని ఇవ్వాలి, ఇటువంటి కార్యకలాపాలు చేసుకుంటూ ముందుకు సాగాలి అని వారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరి నుండి ఎందుకు తీసుకున్నారు, ఎందుకు ఇస్తున్నారంటే ఈ చేయి నుండి ఆ చేయికి చేరేంత లోపు మనసు మారిపోతే ఆ దానం చేయడము మానుకుంటారు. అందుకే ఆయన ఆ రకంగా దానం చేశాడన్నారు. అయితే ఈ చేయి కాదు, ఆ చేయి కాదు, అసలు ఏది మారకుండా చెప్పగానే తక్కువని చెక్ రాసిచ్చిన నర్సారెడ్డి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వినాయక మండపం గురించి కృష్ణ గారు, ఇంకా కృష్ణారెడ్డి సుధాకర్ రెడ్డి ఫస్ట్ ఈ కాలనీలో దాతలుగా వాళ్ళు మండపం, ఈ రోజు ఆ మండపం ఎంత అందంగా ఉంది. ఈ కాలనీకి ఇంటర్ అక్కడికి వెళ్ళి చూడగానే మండపం ఎదురుగా ఉంది. వారు నిజంగా వాళ్ళు మేము అదృష్టవంతులు కాకుంటే వాళ్ళు కూడా అదృష్టవంతులు. వారు ఇచ్చిన దానాన్ని మేము సద్వినియోగం చేసుకుంటున్నాం, మంచి పద్ధతులు వాడుకుంటున్నాం. దానికి ఒక కమిటీ హాల్గా ఒక వినాయకుడు ప్రతి సంవత్సరం వినాయకుడు పూజలు అందుకుంటాడు అదే మండపంలో కూర్చొని. అందుకే మనం అంతా అదృష్టవంతులు, మంచి మనసుతో కూడుకున్న దాతలు మన కాలనీలో వాళ్ళు దానం చేశారు. వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నాను, వాళ్ళు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే వారు కేటాయించిన వెంచర్ ఒక మంచి కాలనీ ఏర్పడి ఆ కాలనీలో ఇటువంటి వాళ్ళు కాదు, చాలా మంచి కాలనీ వాసులుగా వచ్చారు. మంచి పద్ధతితో ఈ కాలనీకి నడిపిస్తున్నారు. కాబట్టి నేను అందరికీ మాజీ అధ్యక్షులు పన్నాల జంగారెడ్డి గారు వారు మాట్లాడతారంట, నేను మాట్లాడాలనుకున్నా మాట్లాడతానంట, మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు. అసలు ఆయన్నే మాట్లాడాలి.
నిర్మాణం చేద్దామని ఎర్వా నర్సిరెడ్డి గారి దగ్గరికి మేము మా దేవాలయ కమిటీ కార్యవర్గము మరి మా రాయంచ ఇవన్నీ కార్యవర్గం ఎలాగనే ఇలా అవుతుంది అంటే తల్లేసి జరిగింది. అయినా కూడా తదుపరి ఎక్కువ దారం మీద కూడా దాన్ని కూడా తాను భరించి ఆ యొక్క వివరాలను అందించి ఆ యొక్క నిర్మాణం పూర్తి చేయడానికి ముఖ్య కారణము విశ్వ స్థపతి గారు వారికి నర్సిరెడ్డి గారు సన్మానం శివ వారిని మా దాత ఎర్వా నర్సిరెడ్డి గారు వారిని సత్కరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. ఉత్సవాలు కూడా అందించండి. ఆయనకు పేరు ఉత్సవాలు మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇక్కడ జరిగే కార్యక్రమాలను సంప్రదించి తొందరగా చాలా స్పీడ్ గా చేసాం బేట అని నన్ను కూడా మీకు అందరికి పరిచయం తెలియదు. నర్సిరెడ్డి గారికి చిన్నబాబు గారు మరి మన ఉప్పల్ ఏసీపీగా పనిచేశారు. ఇప్పుడు తను వేరే ట్రాన్స్ఫర్ లో ఉన్నారు. మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సమయం కేటాయించి మా దగ్గరకు వచ్చినందుకు ముఖ్యంగా మా కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ గారు, మరి మా దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారు, వినోద్ గారు, కృష్ణ గారు, మరి అటు సుమన్ గారు, ఇలా మా కాలనీ వాసులు అందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని కానీ ఈ యొక్క ముఖద్వారాన్ని నిర్మాణం చేయడానికి నాకు అవకాశం కల్పించి ఈ యొక్క భగవంతుని సేవలో మరి నేను సేవ చేసే అదృష్టాన్ని వారు నాకు కల్పించినందుకు వారు కూడా మేము భగవంతుని కృపా కటాక్షాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అన్ని కూడా అందరితో పాటు నాకు కూడా ఒకసారి దేవాలయంకి వెళ్ళి మన దాతల్ని దేవాలయం తీసుకెళ్లి అక్కడ దర్శనం చేయించుకొని మళ్ళీ ఇక్కడికి రాగానే తీర్థ ప్రసాదం తీసుకొని ఒక కార్యక్రమాన్ని ముగించుకుందాము. అందులో ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే ఇంకెవరైనా చెప్పదలుచుకుంటే ముందుకు రండి. మీనారెడ్డి సాబు ఇప్పుడు ఇక్కడ బాగా స్థలం ఉన్నదేమో నర్సరెడ్డి సాబు మా చిన్నమామది, అక్కడ అటువైపు మా పెద్దమామది మీనారెడ్డి గారిది మణియలు సుమన్ గారు పెట్టిన ఓటలు కానీ అవన్నీ కూడా కానీ మరి ఇంకా యాదరెడ్డి గారిది హనుమంతరెడ్డి గారిది కూడా ఉండే. సరే వాళ్ళ పిల్లలకి ఇచ్చుకున్నారు, వాళ్ళకి ఉన్నాయి. మరి వీళ్ళందరూ మీకు పరిచయం లేదు. వాళ్ళు ఒకటే కోరుతున్నారు, సుధాకర్ రెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ ప్రతి వినాయక చవితికి మాకు 9 రోజుల్లో ఒకసారి అవకాశం ఇస్తే మేము వచ్చి ఈ యొక్క వినాయకుని పూజ చేసుకుంటామని గతంలో కూడా 3 సంవత్సరాలు నేను అధ్యక్షుడుగా ఉన్నప్పుడు వచ్చారు. తదుపరి మెల్లగా మనం కొద్దిగా జరిగింది. కాబట్టి ఇప్పటి నుండి అలా జరగకుండా ప్రతి సంవత్సరం గుర్తుంచుకొని ఏ కార్యవర్గం వచ్చినా ఏ అసోసియేషన్ వచ్చినా వారిని ఒక నవరాత్రుల్లో ఒకసారి పిలిచి వారిని పూజ చేసుకునే విధంగా మనం అవకాశం కల్పించవలసిందిగా ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాను. మరి మన గుడిలో జరిగే ప్రతి కార్యక్రమానికి మా నర్సిరెడ్డి మామని, మీనారెడ్డి మామని, మరి మా బంధుమిత్రుని నర్సిరెడ్డి సాబు, కృష్ణారెడ్డి సాబు, ఇక్కడ ఉన్న వారందరూ కూడా మనం ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళ సమయాన్ని చూసుకొని అంటే 100% కంపల్సరీ ఏదో ఒక రోజు వచ్చి వాళ్ళు దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకొని మరి దర్శించుకొని పోవడం జరుగుతుంది. మనం ఈ యొక్క मारुतवेगा ओम तत्सत्सत्तापसयोगा ओम ओम वानरनेता ओम नमो नमः भावि विधाता राम लक्ष्मण जानकी जय हनुमान की भयमु रालंक की जय मनरा हनुमान की चिंतती चला सीत की जय हनुमान की. ఊరేగి రావయ్య హనుమా జయ హనుమా ఊరేగి చూపించు మహిమా తోడు నీవయ్య హనుమా మా హనుమా మా గోడు కోరంత వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామభక్త హనుమా మా రక్షణీదే వినుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయా వాయుపుత్ర హనుమ మా వాడకొచ్చే హనుమ రామభక్త
భక్త హనుమ మా రక్షణీదే హనుమ మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయ్యా బంధువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే చూసిరారా అంటేనే కాల్చి వచ్చామంటలే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట సాహో ఆజామి నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట ఓహో మా జెండా పైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మా వేలమ్మంట ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయ్యా మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగావు లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు ఒక్క చిచ్చు వెలిగించి లంక పుట్టే రగిలించి రావణుణ్ణి శిక్షించావు నువ్వే మా తోడు శివతేజం నీ రూపమంట పవమాన సుతుడంట అంజనం మా ఆనందమంత హనుమాని చరితంట ఆహి శ్రీరామ స్వామి పల్లకి నువ్వంట నీకు పోయిలు మేమేలమ్మంట యాహి ఆకాశాలైన చాలని ఎత్తంట కోటి చుక్కలు తల్లో పూలంట మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయ్యా వాయుపుత్ర హనుమ మా వాడవయ్య హనుమ రామభక్త హనుమ మా రక్షణీదే వినుమ మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీ నీడ చాలునయ్యా రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదలి ఖర్జూరాది ఫలముల కన్నను
పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమేమి రుచిరా. శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా. శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచిరా. శ్రీరామ నీ నామమెంతో రుచిరా, ఎంతో రుచిరా. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక. మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక. సుఖ శాంతులు సంపదలిడుగాక.